నమస్కారం. మను కథలకు స్వాగతం. ఇప్పుడు మనం బెహ్రా వెంకట సుబ్బారావు గారి మధ్యతరగతి మందహాసం నుంచి పాఠం అనే ఒక చక్కటి కథను తీసుకుంటున్నానండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. ఆ రోజు రాత్రి విశ్వనాథానికి నిద్ర రాలేదు. నిలువుగుడ్లు పడిపోయాయి అతనికి. వేగంగా వారాలి, అందరికన్నా తెల్లవారాలి, ముందుగా ఆఫీసుకు వెళ్ళాలి, రాత్రి చూసిన దృశ్యాన్ని అందరికీ వివరించాలి, చిలువలు పలువలు చేర్చి అందంగా చెప్పాలి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేయాలి. విశ్వనాథానికి ఎప్పుడు నిద్ర వచ్చిందో తెలియదు, కానీ తెలివి వచ్చేసరికి భళ్ళున తెల్లారిపోయింది. ఉత్సాహంగా లేచి కాలకృత్యాలు తీర్చుకొని హోటల్లో 4 మెతుకులు తిని 9:30 అయ్యేసరికి ఆఫీసుకు చేరుకున్నాడు. ఆఫీసులో డిస్పాచింగ్ క్లర్క్ విశ్వనాథం ఆఫీసులో అడుగుపెట్టేసరికి అప్పటికే 3 గుమస్తాలు చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎప్పుడు అరగంటకు తక్కువ లేకుండా ఆలస్యంగా వచ్చే విశ్వనాథం అరగంట ముందుగా రావడంతో వాళ్ళకు ఆశ్చర్యం వేసింది. వాచీలు చూసుకున్నారంతా అనుమానంగా. విశ్వనాథం గారి వాచి ఫాస్ట్ నడుస్తున్నట్లుంది అన్నాడు యూడిసి వెంకట్రావు పలకరింపుగా తన వైపే వస్తున్న విశ్వనాథాన్ని చూస్తూ. అయ్యా వెంకట్రావు గారు, నా వాచియే కాదు, ఈ ప్రపంచమే ఫాస్ట్గా తిరుగుతోంది. పార్టీ ఫిరాయింపులు ఫాస్ట్గా జరిగిపోతున్నాయి, ప్రభుత్వాలు ఫాస్ట్గా మారిపోతున్నాయి, ధరలు ఫాస్ట్గా ఎగిరిపోతున్నాయి, మనుషులు ఫాస్ట్, ప్రేమికులు అంతకంటే ఫాస్ట్, అంతా ఫాస్ట్మయం కదండి అంటూ ఓ స్టూలను దగ్గరగా తెచ్చుకొని వెంకట్రావుకి ఎదురుగా కూర్చున్నాడు విశ్వనాథం ఏదో విషయం గురించి తెప్పదలుచుకున్నట్లు అందరికీ అర్థమైంది. అన్నీ ఫాస్టే కానీ మన ఆఫీసు డిస్పాచ్ మాత్రం డెడ్ స్లో అన్నాడు ఎల్డీసీ బ్రహ్మచారం షణ్ముగం వేలాకోళం మిఠాయిస్తూ నిష్ఠూరంగా నిజం చెప్పాడు. మన డిస్పాచింగ్ స్లో అని ఎంత మీరన్నా లెటర్స్ను సైకిల్ మీద స్పీడ్గా పంపించి మెయిల్లో పోస్ట్ ఆఫీసులో పోస్ట్ చేయించి మెయిల్ క్యాచ్ చేయిస్తా, ఏమనుకుంటున్నారో ఏమో మరి ఠక్కున సమాధానం ఇచ్చాడు విశ్వనాథం. అది సరే కానీ ఏమిటి విశేషం కలగజేసుకున్నాడు రామారావు వాళ్ళ ధోరణిని అరికట్టించే ఉద్దేశంతో. విశ్వనాథం ఎర్లీగా రావడమేమో విశేషం మరలా అందుకున్నాడు షణ్ముగం. అబ్బా, క్షణకాలం ఊరుకోవయ్యా షణ్ముగం విసుక్కున్నాడు అంతవరకు మౌనంగా ఉన్న మరో బ్రహ్మచారి అవధాని. చెప్పండి, ఏమిటి విశేషాలు విశ్వనాథం గారు కుతూహలంగా అడిగాడు వెంకట్రావు. ప్రశ్న వేయించుకున్న తర్వాతనే జవాబు చెప్పడం విశ్వనాథకు అదో సరదా అలవాటును. ఆ సంగతి వెంకట్రావుకు తెలుసు. విశ్వనాథం వైపు ముగ్గురు ఆతృతగా చూశారు. కొన్ని క్షణాలు వారిని ఊరించి విశ్వనాథం సన్నని పూసలతో దారం గుచ్చాడు. గత రాత్రి తాను లీలామహల్ దగ్గర 9:45 చూసిన దృశ్యాన్ని వివరించాడు. హా అంటూ అందరూ ఆశ్చర్యాలతో వెనక్కి జారగలబడి అలా కూర్చునిపోయారు. షణ్ముగం కూర్చున్న స్టూల్ కాబట్టి వెనక్కు పడబోయి రామారావు టేబుల్ని ఆనుకుని ప్రమాదం నుండి బయటపడ్డాడు. నిజమా? నేను నమ్మను అన్నాడు షణ్ముగం అసూయగా. మీరు నమ్మరని నాకు తెలుసు, కళ్ళతో చూసిన వాడిని నాకే నమ్మకం కుదరట్లేదు, పట్టి చూశాక కానీ ఇది మాత్రం నిజం, మన ఆఫీసర్ మీద ఒట్టు. మ్యాక్సిమం ఒట్టు వేశాడు విశ్వనాథం వాళ్ళని నమ్మించే ప్రయత్నంలో. 1, 2 చిన్న పెద్ద అందరు గుమస్తాలు ఆఫీసుకు చేరుకున్నారు. 10 గంటలు అయ్యేసరికి విశ్వనాథం తెచ్చిన వార్తను విన్నారు. కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. ఆఫీస్ మేనేజర్ కూడా నమ్మలేదు. ఇంతలో ట్రిమ్గా తయారీలు వేసుకుంటూ హుషారుగా వచ్చాడు ఎల్డి లక్ష్మణరావు. అంత పరీక్షగా చూశారు అతని వైపు. కొందరేమో ఈర్ష్యగా చూశారు. అతని వెనుకనే టైపిస్ట్ శశిరేఖ ఆఫీసులో అడుగుపెట్టింది. అందరికీ ఆమెను కూడా పరీక్షగా చూడాలనిపించింది. కొందరు చూశారు, కొందరు చూడలేకపోయారు. మేనేజర్ టేబుల్ మీద ఉన్న అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి విలాసంగా నవ్వు మొహంతో తన గదిలోకి పోయింది శశిరేఖ. రిజిస్టర్లో సైన్ చేస్తుంటే పరీక్షగా చూశాడు మేనేజర్ శశిరేఖని. కొత్తగా కనిపించింది అతనికి. 10:30 అయినా ఫైల్స్ విప్పలేదు కొంతమంది. ఫైల్స్ బయటికి తీసిన కొద్దిమంది వాటిలో బురదూర్చలేదు. జేబుల్లోంచి పెన్నులు బయటికి తీయలేదు. ఇంతలో కుర్రాడు పరుగునొచ్చి మేనేజర్కు కాగితం అందించాడు. అర్జెంటుగా పనుండి వాళ్ళూరు కాకినాడ వెళ్తున్నారండి, ఈ లీవ్ లెటర్ మీకు ఇమ్మన్నారు అన్నాడు ఆ కుర్రాడు తన వైపే చూస్తున్న మేనేజర్తో. మేనేజరు లెటర్ చదువుతుంటే అందరూ అతని వైపు చూడసాగారు. మేనేజర్ మొహంలో రంగులు మారుతున్నాయి. శశిధర్ మీ ఇంట్లో ఉంటున్నాడా?
అవునండి అన్నాడు కుర్రాడు పేపర్ వెయిట్ చేతిలోకి తీసుకుంటూ. సరే నువ్వెళ్ళు అన్నాడు మేనేజర్. ఆ కుర్రాడు వెనక్కి చూడకుండా తుర్రుమన్నాడు. అందరికీ అర్థమైపోయింది శశిధర్ ఆఫీసు సెలవు పెట్టాడు అని. అవును మరి మొహం ఎలా చూపించగలడు? ఇక నీ ఆఫీసులో జాయిన్ కాడు, ట్రాన్స్ఫర్కి ట్రై చేసుకుంటాడు. ఎంత దగా, ఎంత మోసం! విశ్వనాథం చెప్పింది నిజమే. లక్ష్మణరావు లక్కీ ఫెలో, ఎవరికి తోచినట్లు వాళ్ళను అనుకున్నారు. విశ్వనాథం అందరినీ పరీక్షగా చూశాడు. ఇప్పుడైనా నమ్ముతారా అన్నట్లు. శశిధర్ బ్రహ్మచారి. ఆ మాటకొస్తే ఆ ఆఫీసులో అవధాని, ఆచారి, షణ్ముఖం, లక్ష్మణరావు వీరంతా కూడా బ్రహ్మచారులే. శశిరేఖ, శశిధర్ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆ విషయం ఆఫీసులో అందరికీ తెలుసు. ఆ ఆఫీసర్ కూడా. లక్ష్మణరావు శశిరేఖను స్వంతం చేసుకోవాలని చాలా చాలా ప్రయత్నం చేశాడు. ఇంకా చేస్తున్నాడు కూడాను. ఆమెను ఆకర్షించాలని అన్ని విధాలా తాపత్రయపడుతున్నాడు. ఆ ముందు రోజు రాత్రి జరగకూడనిది జరిగిపోయింది. కూడనిది చూశాడు విశ్వనాథం. చెప్పకూడనిది చెప్పేశాడు అందరికీ. వినకూడనిది అందరూ వినేశారు. నమ్మలేనివి కూడా నమ్మేశారు. దానికి తోడు శశిధర్ ఆఫీస్కి రావడం మానేశాడు, సెలవు పెట్టేశాడు. అసలేం జరిగిందంటే, క్రిందటి రోజు రాత్రి బ్రహ్మచారి విశ్వనాథం మామూలుగా లీలామాల దగ్గరికి వెళ్ళి కిళ్ళీ కొట్టు దగ్గర నిలబడ్డాడు, కిళ్ళీకి ఆర్డర్ ఇచ్చి. అంతలో ఓ రిక్షా దూసుకొచ్చింది. అందులోంచి లక్ష్మణరావు, శశిరేఖ ఇద్దరు కేరింతలు కొడుతూ దిగారు. రిజర్వ్ టికెట్స్ తీసుకుని లోనికి పోయారు. దూరం నుంచి చూసిన విశ్వనాథానికి నమ్మకం చాలేదు. దగ్గరగా వెళ్ళి వాళ్ళకు కనపడకుండా చూశాడు. వాళ్లే అని నిర్ధారణ చేసుకున్నాడు. శరీరం పులకరించింది. తేలు కుట్టలేదు కానీ కన్ను కుట్టింది. ఒళ్ళు మండింది. బాధగా రూమ్ చేరుకున్నాడు. శివజాగారం చేశాడు. తెల్లవారి ఆఫీస్కి వచ్చాడు. ఎర్రబారిని కళ్ళతో, కొయ్యబారిని మనసుతోనూ. ఆచారి, అవధానం, షణ్ముఖం, లక్ష్మణరావు చుట్టూ మూగారు. కంగ్రాచులేషన్స్, పార్టీ కావాలన్నారు. లేకపోతే పేర్లు కలిసాయని శశిధర్ గాడికి అంత తలబిరుసా? తానే మన్మధుడు అనుకున్నాడు. మనవాడి ముందు వాడు 555 ముందు చార్మినారు. ఒట్టి అమాయకుడురా. అతివిల ఆంతర్యం అర్థం చేసుకోలేని అవివేకి. తమ అక్కసు వెళ్ళకక్కున్నారంతా లక్ష్మణరావు ముందు. వెంటనే పార్టీ ఇచ్చేయడానికి ఒప్పేసుకున్నాడు లక్ష్మణరావు. లంచ్ అవర్ లవ్లీగా పోయింది. ఆఫీసరు ఆ రోజు క్యాంపులో ఉన్నాడు కాబట్టి అడిగేవాడు లేడు. మేనేజర్ని లక్ష్య పెట్టే లక్షణం అసలు ఎవరికీ లేదు. మాట్లాడు శశి. ఏం మాట్లాడను? ఈ బీచ్లో ఇలా ఇద్దరం కూర్చుని ఉంటే, ఈ చల్లగాలిలో ఆ కెరటాల నురగలు వెన్నెట్లో మెరిసిపోతూ ఉంటే మనసులు మురిసిపోతున్నాయి కదూ. మాట్లాడవేం శశి, నీకెలా ఉంది? నాకు చలేస్తోంది అంది నవ్వుతూ. చంపావు పో, మూడ్ పాడు చేసేసావు విసుక్కున్నాడు లక్ష్మణరావు. ఆమె మాట్లాడలేదు. ఇసుకలో సున్నాలు గీస్తోంది. మరి మన మ్యారేజ్ అవగానే ముందు చేయాల్సిన పనేమిటో తెలుసా? ఆమె గీసిన సున్నాలు చెరిపేస్తూ అడిగాడు లక్ష్మణరావు. తెలుసు అంది ఆమె తలెత్తకుండానే. ఏమిటి? వెంటనే నేను ఉద్యోగానికి రిజైన్ చేయాలి. షాక్ తిన్నాడు అతను. నోట మాట రాలేదు. ఏమీ మాట్లాడరేమీ? తలెత్తి అడిగింది ఆమె గమ్మత్తుగా చూస్తూ. రిజైన్ చేయడమా? కంగారుగా అడిగాడు. అవును, ఉద్యోగం మానేయాలనుకుంటున్నా. నీవు మానడానికి వీల్లేదు శశి. నా జీతం నీ జీతం కలిసి 800 వస్తాయి. హాయిగా ఆఫీసర్లా విలాసంగా కులాసాగా జీవితం గడపొచ్చు. డబ్బు లేనిదే ఈ లోకంలో మనం మనలేం శశి, ఉద్రేకంగా అనేశాడు అతను. అవును, మీరు చెప్పింది అక్షరాల నిజం. కానీ ఆడది మగవాళ్ళ మధ్య మసులుతుంటే ఆమెకంత ఇరకాటంగా ఉంటుందో మగవాళ్ళకి ఎలా తెలుస్తుంది? సాటి స్త్రీయే ఆమెపై ఎన్నో కథలు అల్లుతుంది. ఆమెను క్యారెక్టర్ లేని స్త్రీగా చూస్తారు. ఇక మగాళ్ళ సంగతి వేరే చెప్పాలా? మన ఆఫీసులో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో మీకు తెలియంది కాదు. వెంటనే నేను ఉద్యోగానికి రిజైన్ చేయాలి. ఉద్రేకంగా చెప్పుకుపోతున్న ఆమె మొహాన్ని మస్క వెలుతురులో సరిగా చూడలేకపోయాడు అతను. ఆమె మాటలు అతన్ని నిరుత్సాహపరిచాయి. షాక్ తిన్నాడు. నోట మాట రాలేదు. మరి ఉద్యోగం ఇప్పుడెందుకు చేస్తున్నట్లు? ఏం మాట్లాడమేం? నిలదీసి అడిగాడు కోపంగా. తల్లిదండ్రులకు భారంగా ఉండకుండా ఉండడానికి, నా డబ్బుతో నేను స్వతంత్రంగా ఖర్చు చేసుకోవడానికి కాదు, వాళ్ళని పోషించడానికి ఉద్రేకంగా అనేశాడు అతను. ఎలా అనుకున్నా సరే నిర్లిప్తంగా అంది ఆమె. ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడతావు అనుకోలేదు శశి. కోపంగా లేచి నిలబడ్డాడు అతను. ఆమె కూడా లేచి నిలబడింది. మిస్టర్ లక్ష్మణరావు, జాగ్రత్తగాను సభ్యతగాను మాట్లాడడం నేర్చుకోండి. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా? అయితే నీవు నన్ను ప్రేమించలేదా? ఎదురు ప్రశ్న వేశాడు అతను. ఆమెకు నవ్వొచ్చింది అతని ప్రశ్నకు. ప్రేమ? బాగుంది వరుస.
ఏదో సరదాగా మాట్లాడాలని ఉబలాట పడుతున్నారు కదా అని నేను మాట్లాడాను. పిక్చర్‌కి రమ్మంటే వచ్చాను. అంత మాత్రాన ప్రేమించినట్లా? పెళ్లి చేసుకోదలిచినట్లా? మీ వరస మొదటి నుంచి కనిపెడుతూనే ఉన్నా. మీకు పాఠం చెప్పాలనిపించింది. సరే ఎంతవరకు వెళ్తారోనని చూశాను. ప్రోత్సహించాను గూడా. మీ ఉద్దేశ్యం అర్థమైంది. మీ గుణం తేలిపోయింది. మీ ప్రేమ తెలిసిపోయింది. నాకు శశిధర్‌కి మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. పెద్దలు ఒప్పుకున్నారు. వస్తా. గుడ్ బై అంటూ గబగబా నడుచుకుంటూ రోడ్డెక్కిపోయింది శశిరేఖ. అతనికి నోట మాట రాలేదు. శిలాప్రతిమలా నిలబడిపోయాడు. మన్నాడు లక్ష్మణరావు ఆఫీసుకు పోలేదు. 30 రోజులు మెడికల్ లీవ్ పెట్టేశాడు. 3వ రోజున శశిధర్ ఆఫీసుకు వెళ్తూనే శుభలేఖలు అందరికీ అందించాడు. కథ సమాప్తం. ఈ కథ విజయ మాసపత్రికలో 1/4/1976న ప్రచురించారండి. కథ సమాప్తం. కథ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.